వెల్కమ్ టు క్రిష్ యూట్యూబర్ 1 ఛానల్. సో ఇప్పుడు మనము మైన్క్రాఫ్ట్లో పేల్ గార్డెన్కి వెళ్ళబోతున్నాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఇక్కడ మనకు ఒక పింక్ హౌస్ కనిపిస్తుంది. ఆ పింక్ హౌస్ కనిపించాలి. ఇప్పుడు మనం దాన్ని వెతకాలి. ఇక్కడ క్రీపర్స్ ఉంటారు అక్కడక్కడ. ఇదిగో ఫ్రెండ్స్, ఇదే ఆ పింక్ హౌస్ అంటే లైట్గా పింక్ ఉంటుంది. ఇప్పుడు దీనికి ఇట్లా స్ట్రేట్ రూట్లో మనం వెళ్ళాలి. సో నైట్ కాకముందు వెళ్ళిపోవాలి ఫాస్ట్గా. ఒకవేళ జాంబీస్ వస్తారు, క్రీపర్స్ వస్తారు, వీళ్ళందరూ వస్తారంటే మీరు పీస్ఫుల్ మూడ్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు మన పేల్ గార్డెన్ అనేది చాలా ఎత్తులో ఉంటుంది మా ఇంటి పైన. సో మనం కొంచెం డర్ట్ కానీ ఏదైనా తీసుకొని వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత గ్రాబ్ చేద్దాం. మనకి వెళ్ళే దారిలో ఇక్కడ ఈ పింక్ కలర్ ఫ్లవర్స్ అనేవి కనిపిస్తాయి. ఈ ఫ్లవర్స్ కనిపించినప్పుడు వాటి రూట్లోనే వెళ్ళాలి. ఇక్కడ ఇప్పుడు ఈ చెట్టు కనిపిస్తుందా? ఇట్లాంటిది ఒక దొడ్డు ఉన్న చెట్టు మనకు కనిపిస్తుంది. అక్కడ అది వచ్చేంతసేపు వెళ్ళాలి. ఇక్కడ ఇది కనిపిస్తుందా? దీని రూట్లో వెళ్ళాలి. అవి వాటితోని మనము షుగర్ని వేయచ్చు, ఇంకా బుక్స్ తయారు చేయొచ్చు వాటితోనే. సో ఇప్పుడు మనం వెళ్ళే దారిలో ఇట్లాంటి చెట్లు అనేవి చాలా కనిపిస్తాయి. సో ఇట్లా కనిపిస్తేనే కరెక్ట్ రోడ్ అన్నట్టు. అది ఇక్కడ వోల్స్ కూడా చాలా ఎక్కువనే ఉంటాయి. సో వీటిని కొట్టొద్దు, ఏం చేయొద్దు. చేస్తే అవి మనల్ని కరుస్తాయి. అప్పుడు మనం మళ్ళీ చనిపోతాం. వాటికి బోన్స్ కానీ మీట్స్ కానీ పెడితే అవి మన పెట్స్ అవుతాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా కనిపిస్తుందా? ఇప్పుడు మనకు కరెక్ట్ రూట్ ఏంటంటే ఇక్కడ ఈ వైట్ కలర్ ట్రీస్ అనేవి కనిపిస్తున్నాయి కదా, ఆ ట్రీస్ వచ్చిన రూట్లో మాత్రమే వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడనే ఉంటుంది. అది దాదాపు వచ్చేసాం. చూడండి, అది ఇక్కడ ఉందిగా బిగ్ ట్రీస్. ఇక్కడ ఈ నదిలో మనం స్ట్రైట్గా వెళ్ళాలి. అప్పుడు మనకి పేల్ గార్డెన్ అనేది కనిపిస్తుంది. చూడండి, అక్కడ ఒక మౌంటైన్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు దాని టాప్లో పేల్ గార్డెన్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. కానీ అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అక్కడ జాంబీస్, స్కెలిటన్స్, క్రీపర్స్ ఎక్కువ ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, అదే పేల్ గార్డెన్. అక్కడ ఏ విలేజ్ కానీ హౌసెస్ కానీ ఉండవు. ఓన్లీ పేల్ గార్డెన్ అంటే పేల్ గార్డెన్ అంతే. మనం పైకి ఎక్కాలని, ఈ పైకి ఎక్కడమే పెద్ద టాస్క్ అనేది. ఈ పేల్స్ ఉంటారు కదా, వీళ్ళు అనేది ఓన్లీ నైట్ టైంలో మాత్రమే వస్తారు. పేల్స్ అంటే ఇక్కడ వాళ్ళ పైన ఉండే మనుషులు, వాళ్ళు మనలా ఉండరు, చాలా డిఫరెంట్ ఉంటారు. వాళ్ళ ముఖం ఫ్లవర్స్ లాగా ఉంటుంది.
నైట్ కాకముందు వెళ్ళాలి, ఎందుకంటే మనం పీస్ఫుల్ మూడ్లో పెట్టుకోలేదు. సో ఇప్పుడు వెళ్దాం పైకి. సో మనం దాదాపు వచ్చేసాం పైకి. ఇక్కడ ఎక్కడం చాలా కష్టం, మళ్ళీ కింద పడితే మళ్ళీ ఎక్కాలి. సో జాగ్రత్తగా ఎక్కాలి. ఇక్కడ నేనైతే డర్ట్ని యూజ్ చేస్తున్నా, ఎందుకంటే అదైతే ఈజీగా గ్రాపింగ్ చేయవచ్చు. మనము ల్యాడర్స్ అంతా యూజ్ చేయరాదు, ఎందుకంటే అంత అటు ఇటు ఉంటాయి అవి. సో ఇప్పుడు మనము పైకి ఎక్కాలి, ఎక్కిద్దాం. సో ఇప్పుడు నైట్ అవుతుంది ఫ్రెండ్స్, సో జాగ్రత్తగా ఉండాలి. సో ఇప్పుడు మనం పీస్ఫుల్ మోడ్లో పెట్టుకుందాం, లేకపోతే మళ్ళీ క్రీపర్స్ స్కెలిటన్ మామ కూడా వచ్చి నన్ను చేసేస్తాడు. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ నార్మల్ ఉంది కదా, పీస్ఫుల్లో పెట్టాలి. ఓకే, ఇప్పుడు రెజ్యూమ్ వచ్చేసాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అంతా కొంచెం డల్ కలర్లో ఉంటుంది ప్లే మోడల్ అనేది. సో మనం దాదాపు వచ్చేసాం, ఒక 1% రిమైనింగ్.
సో ఇక్కడ పేల్ మౌస్ని తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి పైకి ఎక్కాలి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో పేల్ గార్డెన్. ఇప్పుడు సన్ వెళ్ళిపోతున్నాడు. ఎంత బ్యూటిఫుల్ వ్యూ చూడండి. సో ఇదే మన పేల్ గార్డెన్. చూడండి ఎంత విశాలంగా ఉందో. చూడండి అంత చీకటి చీకటి ఉంది. ఇక్కడ ఇదిగో ఈ పువ్వులు చూడండి ఎలా మొలుస్తుందో. ఇప్పుడు మనం పీస్ఫుల్ మూడ్లో పెట్టినాం కాబట్టి వాళ్ళంత కనిపించరు. పీస్ఫుల్ మూడ్ తీసేద్దాం, అప్పుడు కనిపిస్తారేమో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. చూడండి వీడియో ఆపేల్ ఎంత భయంకరంగా ఉన్నాడో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ ఇంకా లైక్ చేసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్.